దశాబ్దాల క్రితం చదువుకున్న బడిని మర్చిపోకుండా ఈ రోజు కూడా సేవలందిస్తున్న పూర్వ విద్యార్థులు అభినందనీయులని ప్రధానోపాధ్యాయుని భారతి అన్నారు. స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలుర హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో బట్టా వెంకట సుబ్బారావు స్మారక ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. బట్టా అంజయ్య బాబు అనురాధ దంపతుల సౌజన్యంతో ఏర్పాటైన సభకు సంఘం కన్వీనర్ తన్నీరు శివశంకర్ అధ్యక్షత వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గంజి అభినవ్, బత్తిన నాగహారిక, బాకుమాను సోమశేఖర్లను ఘనంగా సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చుక్కా భానుప్రసాద్, పొట్టి నరేంద్ర, కంకిపాటి రమేష్ కుమారు, ముద్దాభక్తుని రమణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ పాఠశాల పాఠశాల ఉపాధ్యాయునికి నమస్కారం. చిన్నారులకి ఆశీస్సులు. మీరందరూ బడికి ఎందుకు వస్తారా? అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. నేను కూడా అక్కడ కూర్చుని ఇక్కడ నిలబడ్డా. నేను వచ్చేటప్పుడు మీ మేడం గారు చెప్తున్నారు, మిమ్మల్ని అందరూ మార్నింగ్ రమ్మని బ్రతులు ఆడుతున్నారు. దీనిలో షార్ట్స్ వీడియోస్ చూడమని ఎవరు బ్రతులు ఆడుతున్నారు? నన్ను బ్రతులాడుతున్నారా? పోనీ పిలుస్తుందా మిమ్మల్ని? మీరే నేను పిలుస్తున్నారు దాదా అని అన్నా కదా. ఇప్పుడు చెప్పండి, నన్ను నిజంగా ఎందుకు వస్తున్నారు బడికి? ఇంట్లో వాళ్ళ బాధ వాళ్ళే వస్తున్నారు, అంతే కదా. విభిన్నమైనటువంటి ప్రపంచంలోకి వెళ్తారు, కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మన స్కూల్లో 5 సంవత్సరాల పాటు చదువుకుంటే రోజు 360 రోజుల పాటు ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మనకి ఇదే లోకం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు వేరే లోకంలోకి వెళ్తారు. ఆ లోకంలోకి వెళ్తే మీ పక్కన వాడున్నాడు, వాడి పక్కన నువ్వు ఎక్కడో ఉంటావు, వాడు ఎక్కడో ఉంటాడు. ఆ ప్రపంచంలో వచ్చేసరికి హెచ్ఎంలాగా మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు, మన టీచర్స్ లాగా మీకోసం తప్పించే వాళ్ళు కూడా ఉంటారు. వస్తారు, బోర్డు మీద చెప్తారు, వినేవాడు వింటాడు, బాగుపడేవాడు బాగుపడతాడు, వినవాడు బ్యాక్ అయిపోతాడు. తర్వాత పోటీ ప్రపంచంలోకి వెళ్తారు. తర్వాత ఆ పోటీ ప్రపంచంలో మీరు తట్టుకోవాలంటే ఈ స్కూల్ విద్యని మీరు ప్రాథమిక విద్యని స్టాండర్డ్గా చేసుకోవాలి. గట్టి పునాది ఇక్కడ వేసుకొని మీరు బయట ప్రపంచంలోకి వెళ్తేనే మీరు విజేతలుగా మిగులుతారు. అందరూ మధ్యాహ్నం భోజనం చేశారా? మేడం గారు చెప్పిన విషయాలన్నీ గుర్తుగా ఉంచుకున్నారా? లాస్ట్ ఇయర్ 588 అన్నారు. మీలో ఎంతమంది 590 పైన తెచ్చుకుంటారు? చేతులు ఎత్తుతారా? మీలో ఎంతమంది రాబోయే రోజుల్లో మాకులాగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? చేతులు ఎత్తుతారా? మీరు ఉన్నత స్థానాలకు ఎదిగిన తర్వాత కూడా మనకు క్లాసులు చెప్పిన టీచర్స్ని, మాస్టర్స్ని, మన ప్రధానోపాధ్యాయుల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చెప్పే క్లాసుల వల్ల మనం ఎంత విన్నామో, ఆ విన్న దాంట్లో నుంచి మనం ఎంత నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్న దాన్ని ఎంత ఆచరించామో, ఇవే మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాయి. చక్కగా క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినండి, చక్కగా వాటిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.